హాయ్ హలో వెల్కమ్ టు దిశ టీవీ. సినిమా పరిశ్రమకు సంబంధించి జనవరిలో సంక్రాంతి సీజనే కీలకం. ముగ్గుల పండుగకు తమ సినిమాలను విడుదల చేయాలని చాలామంది దర్శక నిర్మాతలు ఆసక్తి చూపడం సహజం. కానీ కొందరికే ఆ అవకాశం లభిస్తుంది. అలా 2024 సంక్రాంతి వారంలో నిలవబోతున్న సినిమాలతో పాటు మిగిలిన వారాల్లో సందడి చేసేందుకు రెడీ అయిన సినిమాలేంటో ఒకసారి చూసేద్దాం. ఈ సంవత్సరంలో బాక్సాఫీస్ ముందుకొచ్చిన మొదటి సినిమా సర్కార్ నౌకరి. ప్రముఖ గాయని సునీత తనయుడు ఆకాష్ నటుడిగా ఇంట్రడ్యూస్ అయిన సినిమా ఇది. కొత్త టాలెంట్ను ఎంకరేజ్ చేస్తూ డైరెక్టర్ రాఘవేంద్రరావు ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించడం విశేషం. 1996లో జరిగిన ఓ యథార్థ సంఘటన ఆధారంగా రూపొందిన ఈ సినిమా జనవరి 1న ప్రేక్షకుల ముందుకొచ్చింది. శివ కంఠంనేని రాశి కలిసి నటించిన చిత్రం రాఘవరెడ్డి. నందితా శ్వేత కీలక పాత్రధారి. ఈ సినిమా జనవరి 5న విడుదల కానుంది. ప్రతి సంవత్సరం సంక్రాంతి సినిమాలపై సందిగ్ధత నెలకొంటుంది. ఆ సమయంలో స్టార్ హీరోల సినిమాలే ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎవరి సినిమా ముందు రావాలి, ఎవరి సినిమా వెనక్కి వెళ్ళాలి, ఒకవేళ ఒకే రోజు విడుదలైతే ఏ సినిమాకి ఎన్ని స్క్రీన్లు, ఇలా ఎన్నో లెక్కలుంటాయి. ఈసారి కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన గుంటూరు కారం, తేజ సజ్జా ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో పాన్ ఇండియా సినిమా హనుమాన్ జనవరి 12న విడుదలకు సిద్ధమయ్యాయి. విక్టరీ వెంకటేష్ శైలేష్ కొలను కాంబినేషన్లో వస్తున్న సైందవ్, రవితేజ డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని కాంబినేషన్లో తెరకెక్కిన ఈగల్ జనవరి 13న రిలీజ్ కానున్నాయి. నాగార్జున హీరోగా విజయ్ బెన్ని తెరకెక్కించిన నా సామిరంగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇలా 5 సినిమాలు విడుదల కావడంతో థియేటర్ల విషయంలో ఇబ్బందులు తలెత్తుందనే ఉద్దేశంతో ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు ఆయా సినిమాల నిర్మాతలతో ఇటీవల సమావేశం నిర్వహించారు. తమ సినిమాని వాయిదా వేసుకున్న వారికి తర్వాత సోలో రిలీజ్ డేట్ ఇవ్వాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఎవరూ తగ్గకపోతే అన్ని సినిమాలు విడుదలవుతాయని, అయితే అన్నిటికీ తగిన న్యాయం జరగదని, ఏ సినిమా బాగుంటే అదే సంక్రాంతి తర్వాత కూడా ఆడుతుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆ పోటీని దృష్టిలో పెట్టుకునే తాను నిర్మిస్తున్న విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్ను వాయిదా వేస్తున్నారు. ప్రస్తుతానికి ఏ సినిమా విడుదల తేదీ మానలేదు. మరి ఈ 5 సినిమాలు పండగకు వస్తాయా, ఇంకా టైం ఉంది కాబట్టి మార్పులు ఉండొచ్చా అంటే వేచి చూడాల్సిందే. మరోవైపు ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్, శివకార్తికేయన్ ఆయాలాన్, విజయ్ సేతుపతి మేరీ క్రిస్మస్ జనవరి 12న విడుదలయ్యేందుకు సిద్ధమయ్యాయి. కానీ తెలుగులో వస్తాయా లేదా అన్న దానిపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. విష్ణు విశాల్ హీరోగా రజనీకాంత్ కీలక పాత్రలో నటించిన లాల్ సలాంను సైతం సంక్రాంతికి విడుదల చేస్తున్నట్టు గతంలో ప్రకటించిన కొన్ని రోజుల క్రితమే అది వాయిదా వేశారు. రిపబ్లిక్ డే హాలిడే కావడంతో జనవరి 26న కూడా బాక్సాఫీస్ ముందుకు కొత్త సినిమాలు వస్తుంటాయి. పైగా ఈసారి శుక్రవారం తెలుగులో పెద్ద సినిమాలు లేవు, కానీ ఇతర భాష చిత్రాలు సందడి చేస్తున్నాయి. విక్రమ్ హీరోగా పారంజిత్ తెరకెక్కించిన తంగలాన్, రాజ్ దుస్సా దర్శకత్వంలో హన్సిక ప్రధాన పాత్ర పోషించిన 105 మినిట్స్ అదే రోజు రిలీజ్ చేయనున్నారు. లాల్ సలాంను అదే డేట్కు తీసుకున్నట్లు సమాచారం. మోహన్ లాల్ నటించిన మలై కోటై వాలీబన్, హృతిక్ రోషన్ నటించిన ఫైటర్ జనవరి 25న విడుదల కానున్నాయి.